హాయ్ నమస్తే అండి. ఈరోజు మా అమ్మ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, తమ్ముడు పిల్లలు అందరూ వచ్చాము ఫ్యామిలీ. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాము. అన్నీ చేసి వాళ్ళే చేస్తున్నారు బిర్యానీ కూడా. నేను ఊరికే వీడియో తీస్తాను. ఇప్పుడు చికెన్ బిర్యానీకి నూనె వేస్తున్నాం. ఫస్ట్ అన్నీ వేసాయి. చికెన్ బిర్యానీ వాళ్ళ దగ్గరే చేపిస్తున్నాను. కేజీ చికెన్ తీసుకుంటున్నాము బిర్యానీకి. బియ్యం కూడా 1 కేజీ తీసుకున్నాము. కేజీ చికెన్కి కేజీ బియ్యం అండి. ఇప్పుడు అల్లము, తెల్లగడ్డ, పుదీనా, కొత్తిమీర, ఇంకేం వేసావు, పచ్చిమిర్చి, ఈ 5 పేస్ట్ చేసుకుంటున్నాము. వేసుకున్నాము బేషన్లో. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాము. ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము. సాలకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకుంటాము. ఉప్పు వేస్తే చికెన్ బాగా వాడుతుంది. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము. పుదీనా, కొత్తిమీర 2 కలిపి వేసుకుంటున్నాము. కారం వేసుకుంటున్నాము. చిన్న స్పూను 4 స్పూన్లు వేసుకుంటున్నాము. చికెన్ మసాలా పొడి వేసుకుంటున్నాము. బిర్యానీ మసాలా వేసుకుంటున్నాము 1 ప్యాకెట్. ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాము. 100 గ్రాముల పెరుగు సరిపోతుంది. 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాము. 10 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాము. చికెను ఈ మరి ఉడికినాక ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాము. ఒకసారి బియ్యం వేసుకున్నాక అంతా కలిపెట్టుకోవాలా. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. నిదానం కలబెట్టుకోవాలా. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకోవాలా. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి మంట. మూత తీసి చూసుకుందాము. నెయ్యి వేసుకుంటున్నాము. ఇప్పుడు పైనే నెయ్యి. ఇప్పుడు లైట్గా నిదానంగా కలనెత్తుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. బాగా ఉడికిపోయింది, పొడి పొడిగా బాగుంది. మళ్ళీ అందరం కలిసి తింటాం. అదండి ఉడికిపోయింది, అయిపోయింది, బిర్యానీ రెడీ. దానికి కాంబినేషన్ చికెన్ బిర్యానీ. దానికి కాంబినేషను చికెన్ పులుసు పెట్టుకున్నాము. అట్టే పెరుగు చట్నీ చేసుకున్నాము.